ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రార్థన కొండ మీద నుండి మీతో మాట్లాడడం నాకు అధిక సంతోషము. ఈ ప్రార్థనా కొండ కుట్రాలము సమీపమున ఉన్నది. ప్రభువు ఏర్పరచుకున్న స్థలము. ఈ స్థలములో ప్రార్థించుటకు అనేక వసతులు ఏర్పరిచాము. దేశంలో ఉన్న అనేక ప్రాంత ప్రజలు ఇక్కడికొచ్చి సేవకులు, అనేక దైవజనులు కుటుంబ సమేతంగా 1, 2, 3 రోజులు ఉండి ప్రార్థించి వెళ్ళెదరు. ప్రార్థించుటకైనా అనేక వసతులు చేయబడి ఉన్నవి. కనుక అక్కడి నుండి నేను మీతో మాట్లాడుట నాకు చాలా సంతోషము. ఈ దినము దేవుడు మీకు ఒక కార్యము చెప్పుటకు ఇష్టపడుచున్నారు. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనములో, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనమొక మనిషిని ముఖమును చూసెదము, అయితే అతని హృదయంలో ఏమున్నదో తెలుసా? దేవుడు హృదయమును ఎరిగినవాడు. మనుషుని యొక్క హృదయంలో ఉన్నది యేసు ఎరిగియున్నాడు అని వేదములో ఉన్నది. ఒక మనిషిని చూసిన వెంటనే కపటములేని హృదయమా, కల్లా కపటములేని హృదయమా, ఈర్ష్య నిండి ఉన్నదా, ఇచ్చ ఉన్నదా, అన్నీయు యేసుకు తెలుసు. మన తలంపులను దూరము నుండి చూచి ఎరిగినవాడు. ఒకసారి ఒక యవ్వన కుమార్తె తన సహోదరి, తన పెద్ద సహోదరిని తీసుకుని నా భార్య యొద్దకు ప్రార్థించుకొనుటకు వచ్చారు. వారు క్రైస్తవులు కాని కుటుంబస్తులు. ఆ చిన్న సహోదరి యేసుని అంగీకరించి ఆ రక్షణ ఆనందంలో యేసునందు సంతోషంగా జీవించే అనుభవము పొందుకొని ఉన్నారు. నా సహోదరి కూడా ఆ అనుభవం పొందుకోవాలి, యేసుని అంగీకరిస్తే ఆమె కూడా సంతోషంగా మారుతుంది అని పిలుచుకుని వచ్చారు. అప్పుడు నా సతీమణికి పరిచయం చేశారు. ఈమె మా పెద్ద అక్క. చాలా భక్తి కలిగిన, చాలా భక్తితో దైవములను మ్రొక్కువారు అని. కనుక నా భార్య ఆమెతో మాట్లాడడం ప్రారంభించారు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న ఒక్క మాట మాత్రమే చెప్పింది. ఈ యేసుని గురించి నాతో చెప్పకండి, అవన్నీ నా సహోదరితోనే ఉండనివ్వండి. నాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, నాకు చాలా నమ్మకమున్నది, అది నాకు చాలు. ఈ యేసుని గురించి నాతో మాట్లాడకండి అని ఎగిరిపడినట్లు చెప్పారు. ఇకపై ఏం మాట్లాడగలరు? ఆ బిడ్డ యేసుని గురించి చెప్పండి, ఆమె నా సహోదరి, ఆశీర్వదించబడాలని పిలుచుకుని వచ్చారు. ఇకపై ఏం మాట్లాడగలరు? నా సతీమణి మౌనంగా 1 నిమిషం ఆమె వైపు చూసింది. చూచినప్పుడు దేవుడు ఆమె హృదయంలో ఉన్నది బయలుపరిచారు. నా సతీమణి ఆమెను చూసి చెప్పింది, సరేనమ్మా, నీవు చాలా భక్తి గల దానివిగా ఉన్నావు, దైవభక్తితో ఉన్నావు, అనేక దేవుళ్లను మ్రొక్కుచున్నావు. ఇంత నమ్మకంతో ఉన్న నీవు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని ఎందుకు అనుకున్నావు? ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అని నీ హృదయంలో భావం కలుగుచున్నది. ఆత్మహత్య ప్రయత్నము నీవు చేయుచున్నావు. ఎందుకు ప్రశాంతత లేకుండా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అన్న వెంటనే దిగ్భ్రాంతి చెంది ఆమె అడిగింది, నా హృదయంలో ఉన్నది మీకెలా తెలుసు? అదే ఆమె అడిగిన మాట. యేసుకి అన్నీ తెలుసు. నాతో కూడా యేసు ఉన్నారు. ఆ యేసే నీవు నాతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. నీ హృదయంలో ఇదే కదా ఉన్నది. నీవు ఇంత భక్తితో ఉన్నావు, ఇన్ని దేవుళ్లను మ్రొక్కుచున్నావు, అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంటున్నావు కదా అని చెప్పిన వెంటనే కళ్ళల్లో కన్నీటితో, ఇలాంటి ఒక దేవుడా, నా హృదయంలో అనుకున్నది ఆయనకి తెలుసా? అయితే ఆ యేసు గురించి నాకు చెప్పండి అని చెప్పి అప్పుడు ఆమె యేసు గురించి తెలుసుకుని యేసుని అంగీకరించి ఆ ఆత్మహత్య భావము, ఆ పోరాటంలో నుండి విమోచన పొందింది. అదే యేసు. మన హృదయంలో ఉన్న వాటిని ఆయన ఎరుగును. కొందరు నా దగ్గరకు ప్రార్థించుకొనుటకొస్తారు. ఒకరు ఒక సమస్యను చెప్పుదురు, ఇదే. అయితే ఆత్మదేవుడు, ఇది వారి రియల్ ప్రాబ్లం కాదు కుమారుడా, నీ దగ్గర దాస్తున్నారు, వారు చెప్పేది వేరే, ఇదే నిజము. అప్పుడు దాన్ని గురించి నేను వాక్యంతో మాట్లాడడం ప్రారంభించితే అలాగే ఏడుస్తారు. అదే యేసుక్రీస్తు. మీ హృదయంలో ఉన్నది ఆయనకు తెలుసు. బయటకు సంతోషంగా ఉన్నారు. మీలో ఉన్నది పోరాటము, విచారము, గాయము, చేదు, వేదన, ఎందుకు జీవించాలన్న భావము. కలవరపడుచున్నారా? యేసు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు తెలుసు. నేను నీ కొరకు మరణించాను, నీ కొరకు రక్తం చిందించాను. నేను నీ గాయములను కట్టలేనా? నేను నీ సమస్యను మార్చలేనా? నీవెందుకు చావాలనుకుంటున్నావు? నేను జీవింపజేయు దేవుడను. నీవురా, నా దగ్గరకు రమ్ము, నీ చెయ్యి నా చేతిలో పెట్టు, నేను నీకు సహాయం చేసేదనని చెబుతున్నారు. అందుకే నేను సిలువకు వెళ్ళాను. నీ పాపములు, శాపములు, రోగములు, వేదనలు, విచారములు అన్నిటినీ నేను మోశాను. నేను నీకు సహాయం చేసేదనని చెబుతున్నారు. ఆయన చేతికి మీ చేతినిచ్చెదరా? యేసు గాయపడిన హృదయము, వేదన కలిగిన హృదయము,
దేవా, హృదయములో జీవించుటకు ఇష్టం లేనటువంటి చేదు, మరణ పోరాటములు, ఆత్మహత్య భావము, నీరసము, కలతలు, భయములు, అందులో కష్టపడుచున్న మీ పిల్లల్ని తాకండి. ఈ కుమార్తెని తాకుడి, ఈ కుమారుని తాకుడి. ఈ దినము వారి హృదయంలో ఇప్పుడే ఒక మార్పు, విమోచన కలిగి మనసానందం కలుగును గాక. ఆ కట్లన్నీ తెంపబడును గాక. వీరిని ఆశీర్వదించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.